యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నందు ప్రియమైన వారులారా, అందరూ బాగున్నారు కదా? ఈ సంవత్సరంలో నీకు ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేయలేదు ప్రియమైన సహోదరుడా, సహోదరి. ఈ సంవత్సరం 2022వ సంవత్సరంలో మనం చివరి దినాల్లో మనం ఉన్నాం. ఇక ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడో నీ జీవితంలో. జరగవు అనుకున్నవి ఎన్ని నీ జీవితంలో జరిగినాయో ఒక్కసారి తలంచుకుని దేవునికి ఇప్పుడే కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇంకా నీ జీవితంలో ఏమి కావాలని అనుకుంటున్నావో, ఒకవేళ గర్భఫలం అనే కాదు, ఆరోగ్యం కావాలా, దేవుడు ఇస్తాడు. విశ్వసించు. నీ రుణ బాధలు తీరాలా, దేవుడు తప్పకుండా నీ రుణ బాధలు తీర్చే శక్తిని, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని దేవుడు దీవించి నీ రుణ బాధల నుంచి నిన్ను విముక్తుడిగా చేస్తాడు. విశ్వసించు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 24వ వచనంలో, ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగున చేసిననుకొని 5 నెలలు ఇతరులు కంట పడకుండేను. దేవునికి స్తోత్రం చెల్లిందా? చూడండి, దేవుని వాక్యం ఎంత గొప్పదండి. అద్భుతము చేశాడు దేవుడు. ఎలిజబెత్ గర్భమును తెరిచాడు ఆయన. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమతి అంటాడు. కీర్తనలు 127వ కీర్తనలో సొలొమోను మహారాజు రాసిన యాత్రా కీర్తనలో గర్భఫలము దేవుడిచ్చే బహుమతి. చాలా మంది గర్భఫలం విషయంలో పాపం చాలా బాధపడుతూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము యొక్క చరిత్ర ఈ యొక్క పిల్లలు లేని పరిస్థితి నుంచే ప్రారంభమై అతడి పిల్లల కోసమే దేవుణ్ణి నమ్ముకున్నట్లుగా మనం చూడగలుగుతాం. నిజమే, ఎంత ఆస్తున్నా, ఎన్ని మనకున్నా, ఎంతమంది బంధువులు ఉన్నా, మన గర్భంలో పిల్లలు పుట్టకపోతే మనకేం సంతోషం ఉంటుంది? సంతోషం ఉంటుందా? ఉండదు. ఒకప్పుడైతే ఇంకా అనేక మంది పిల్లల్ని కనేవారు. ఎక్కువ మంది పిల్లల కంటే అంత పేరు. అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ లేదండి. ఎంతమంది పిల్లలు పుడితే వాళ్ళకి ఆ వీధి పేరు అంతా వాళ్ళ పేరు పెట్టుకునేవారు. వాళ్ళ ఊరు పేరు, ఎవరికి ఎక్కువ సంతానం ఉందో, ఎవరికి ఎక్కువ జనాభా ఉన్నారో వాళ్ళ పేరు ఊరికి పెట్టేవారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ రోజు కంటే ఆనాటి కాలంలో పిల్లలు లేని పరిస్థితి చాలా అవమానకరమైంది. ఎలిజబెత్కు ఎప్పుడైతే దేవుడు గర్భఫలం ఇచ్చాడో నా అవమానాన్ని దేవుడు తీసివేశాడు. హల్లెలూయా. నిజంగా ఈ యేసు ప్రభువారు మన అవమానాన్ని తీసివేయడానికి ఆయన వచ్చాడు. చూసారండి, ప్రార్థన చేసుకున్నప్పుడు, నువ్వు ఏ కార్యం కోసమైనా ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో అది తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. ప్రార్థన కూడా విశ్వాసముతో ప్రార్థించాలి. యాకోబు రాసిన పత్రికలు అంటాడు, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే రోగి స్వస్థత పడడు, ఏ సమస్య తీరదు. కాబట్టి ప్రార్థన చేయటమే కాదు, విశ్వాస సహితమైన ప్రార్థన, నమ్మి ప్రార్థన చేయాలి. జరుగుతుంది అని, జరుగుతుంది, జరిగిపోయింది అని ప్రార్థన చేయాలి. అప్పుడు తప్పకుండా ఆ కార్యం జరుగుతుంది. ఎలిజబెత్, జకరియా అలాగే ప్రార్థన చేశారు. అలాగే దేవుడు మరి ఎలిజబెత్ గర్భాన్ని తెరిచినప్పుడు నా అవమానాన్ని దేవుడు తీసివేశాడు అని అక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత అంటుంది, నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగును చేసిననుకొని 5 నెలలు ఇతరులు కంటబడకుండాను. హల్లెలూయా. అయితే ఏమో 5 నెలలు నేను ఎవరికి కనబడకూడదు అనుకుంది. సిగ్గు, వృద్ధాప్యంలో గర్భఫలాన్ని పొందింది కదా, సిగ్గుపడుతుంది.
ఎవరికి కనబడకూడదు అనుకుంటుంది. కానీ దేవుని కార్యాలని మనం దాచడానికి వీలు లేదు. దేవుని కార్యాలని దాచి సిగ్గుపడితే ప్రయోజనం కాదు. దేవుడు మనకిచ్చిన సాక్ష్యాన్ని కొంచెం కింద మంచం కింద దేవుడు పెట్టొద్దు అన్నాడు. దీపము స్తంభం మీద పెడితేనే అది అందరికీ వెలుగునిస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు చేసిన కార్యాలని దాచిపెడుతున్నారా? జాగ్రత్త. ఈ సంవత్సరంలో ఎన్నో కార్యాలు చేశాడు, అవన్నీ చెప్పారా? ఇతరులకి సాక్ష్యం చెప్పారా? ఎవరితోనైనా పంచుకున్నారా? దేవుడు మీ జీవితాల్లో చేసిన కార్యాలని దాచిపెడుతున్నారా? కొన్ని నెలలు ఇంటిలోనే ఉండిపోతున్నారా? ఆశ్చర్య కార్యాలు చేసినప్పుడు ఆశ్చర్యకరుడైన దేవునికి మహిమ తెచ్చే విధముగా మనం సాక్ష్యం చెప్పాలి. ప్రియమైన వాళ్ళారా, ఎన్ని విషయాలు మనకి ఈ అధ్యాయంలో తెలుస్తున్నాయో చూచారు కదా. ఆ తర్వాత మరియ కోసం మనం మధ్యలోనే కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరియను కూడా దేవుడు దర్శింపజేశాడు గబ్రియల్ దూత ద్వారా. మరియకు కూడా చక్కగా చెప్పాడు గబ్రియల్ దూత, నీ గర్భాన పుట్టినవాడు లోకరక్షకుడమ్మా, సమస్తమైన జనులకు ఆయన రక్షకుడు. మరి ఇది ఎలా సాధ్యం అని మరియ చెప్పినప్పుడు మరియతో అంటాడు, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భవతి అవుతావే తప్ప ఏ పురుషుడు నిన్ను తాకకపోయినా దేవుని ఆత్మ వలన, పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవుతావు. ఎందుకంటే పురుషుని సాంగత్యం వల్ల యేసు పుట్టాడు. ఎందుకంటే అలా పుడితే ఆయన రక్తం కూడా అపవిత్రం అవుతుంది. అది శిలువ యజ్ఞానికి అది పనికిరాదు. కాబట్టి నీ గర్భమును పుట్టబోయే శిశువు పరిశుద్ధాత్మ వల్ల జన్మిస్తాడా అనగానే మరియా మరియా పేరు పాత నిబంధనలో మిర్యాం అంటారు. మిర్యాం కూడా ఉంది కదా, మోషే అక్కగారు. మోషేనే కాపాడింది మిర్యాం. చాలా తెలివైనరాలు, ప్రవక్తని. కీర్తనలు పాడి స్తుతిస్తూ ఇశ్రాయేలు నడిపించిన మంచి స్త్రీ, గొప్ప స్త్రీ, భక్తి కలిగిన స్త్రీ. ఆ మిర్యాము పేరు క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మరియమ్మగా మార్చబడ్డాదని గ్రంథకర్తలు చెప్తా ఉంటుంటారు. అయితే మరియా అనే పేరుకి తిరుగుబాటు అనే అర్థం కూడా ఉంది. తిరుగుబాటు, మరియా అంటే తిరుగుబాటు. సమాజం మీద తిరుగుబాటు చేసిందా మరియా అంటే? సమాజానికి భయపడలేని వారందరూ కూడా సమాజానికి తిరుగుబాటు చేసిన వాళ్లే. యేసు ప్రభు వారిని నమ్మటానికి, యేసు ప్రభు వారి కార్యాలు మనం చేయటానికి ఈ లోకం అయితే ఒప్పుకోదు. కాబట్టి మనం తిరగబడితేనే దేవుని కార్యాలు చేయగలం. ఆ రోజున మరి కూడా లోకానికి జడవలేదు, సమాజానికి జడవలేదు. నన్ను యోసేపు పెళ్లి చేసుకుంటాడో లేదో ప్రదానం చేయబడ్డది కదా, ఆయన నన్ను వదిలేస్తాడేమో అనే విషయాలన్నీ కూడా ప్రక్కన పెట్టి, నా గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా యేసయ్య పుడతాడు కాబట్టి, ఆయన లోకరక్షకుడు కాబట్టి, అంతకంటే ఘనురాలుగా నేను దేనికి పనికిరానని చెప్పి మరి నిజంగా గంతను ఆమె స్వీకరించింది. అందుకనే ఆమె పేరులో తిరుగుబాటు. ఆమె ఎవరి మీద తిరుగుబాటు అయితే చేయలేదు. కానీ అవమానాలు సహించడానికి తలవంచి, దేవుని యొక్క మాటకు తలవంచి వినయముతో విధేయతతో ఆ దూత చెప్పిన మాటలను సరిగ్గా అర్థం చేసుకుంది. ఈరోజు చాలా మందికి దేవుని వాక్యం తెలుసు, దేవుని వాక్యం వింటారు, అర్థం చేసుకుంటారు. కానీ దేవుని వాక్యానికి లోబడేవారు కొద్ది మంది మాత్రమే. దేవుని వాక్యానికి లోబడేవారు కొద్ది మందే. తండ్రి మాటకు విధేయత చూపించాడు కాబట్టి యేసయ్య తన మహిమంతటిని కూడా విడిచిపెట్టి భూమి మీద పుట్టడానికి ఇష్టపడ్డాడు. అలాగే మనం మత్తయి సువార్తలో చూసుకున్నప్పుడు యోసేపు కూడా చాలా గొప్పవాడు. యోసేపును కూడా దేవుని యొక్క దూత కలలో స్వప్నమందు చెప్పినప్పుడు యోసేపు మరియను చేర్చుకోవడానికి వెనుకడుగు వేయలేదు. అతడు కూడా దేవుని మాటకు లోబడ్డాడు. క్రిస్మస్ అనగా లోబడుట, తగ్గింపు, దేవుని మాట వినుట, దేవునికి లోబడుట అనేది కూడా మనం క్రిస్మస్ సందేశంలో చూస్తాం. మరియమ్మ కూడా లోబడ్డది కాబట్టి అవమానాలు వస్తాయని అనుకుందేమో, కొన్ని రోజులు అవమానాలు వచ్చాయేమో, కానీ తనకి ఇంకా ఘనతను దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. లోకరక్షకుడైతే యేసయ్యను మోయటానికి, ఆ గర్భ సంచిని దేవుడు వాడుకోవడానికి మరి చాలా ఉత్తమరాలని కూడా మనం లేఖనాలను బట్టి అనేక విషయాలు మనం తెలియజేసుకున్నాం, చెప్పుకున్నాం, ధ్యానం చేస్తాం. ప్రియమైన వారులారా, క్రిస్మస్ అనగా తగ్గింపు, క్రిస్మస్ అనగా దేవుని మాటకు లోబడుట, విధేయత.
ఇవన్నీ మనం చూసినప్పుడు ఎన్నో విషయాలు ఈ డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ 31వ తేదీ వరకు కూడా మనం ధ్యానం చేసినప్పుడు అనేక విషయాలు తెలిసినాయి. మళ్ళా వాటిని చూడండి. అనేక విషయాలు మీరు హృదయంలో దాచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఫలింప చేయను గాక. మిమ్మల్ని మీ కుటుంబాలని సమృద్ధితో దేవుడు నింపును గాక. ఆరోగ్యాలతో దేవుడు నింపును గాక. మీకు జరగవలసిన అద్భుతమైన గొప్ప కార్యాలన్నీ కూడా దేవుడు జరిగించును గాక. హ్యాపీ 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 క్రిస్మస్. మెరీ 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 క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ దాసుని మరుగు చేసి క్రీస్తు జనన విధానమును గురించి మాతో మీరు మాట్లాడారు ప్రభువా. ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దీవించి ఆశీర్వదించి ఫలింప చేయమని, వారి ఇబ్బందులన్నిటి నుంచి విడుదల దయచేయమని, ఓ విమోచకుడా, మా కృపా పెన్నిది అయిన మా తండ్రి, నీవే గొప్ప కార్యములు జరిగించమని మహిమ కలిగిన నజరేయుడైన యేసు నామమున నిన్ను ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు అనిల్ మౌనిక పెళ్లి రోజు. వీరిద్దరిని దేవుడు దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యాలు ఇచ్చి వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి ఐక్యత, ప్రేమ, సమాధానాలు దేవుడిచ్చును గాక. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అనిల్ మౌనిక. గాడ్ బ్లెస్ యూ మా. ఈరోజు పిల్లాడి వీరశాంతి రక్షణ పుట్టినరోజు జరుపుకుంటుండగా దేవుడు దీవించి ఇంకా తన జీవితంలో రక్షణ కొనసాగించుకుంటూ కడవరకు రక్షణ కాపాడుకుంటూ ముందుకు సాగుతూ మంచి ఆరోగ్యమును కూడా దేవుడిచ్చి అన్ని విషయాల్లో వర్తిల్లేలాగున దేవుడు ఆశీర్వదించును గాక. పెద్దవాడై యేసు బోధలెన్నో చేసేను, దీనుల ఎడల జాలి చూపించేను. పెద్దవాడై యేసు బోధలెన్నో చేసేను, దీనుల ఎడల జాలి చూపించేను. రోగులెందరికో స్వస్థత చేకూర్చేను, సిలువలో ప్రాణం పెట్టి మన శాపం బాపెను. మరణాన్ని గెలిచి యేసు తిరిగి లేచేను. మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా. మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా. భూమికే తెంచెను, నన్ను ప్రేమించెను. భూమికే తెంచెను, నన్ను ప్రేమించెను.